తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిడ్మా గన్మెన్ ముచ్చిక మంగి సరెండర్ అయ్యారు. ఆయనతో పాటు ఆయుధాలు వీడారు మరో ఇద్దరు దళ సభ్యులు లక్ష్మయ్య, ఎంకా. పోలవరం జిల్లా ఓఎస్డీ ఎదుట లొంగుబాటు జరిగింది. మంగి లొంగుబాటుతో ఏజెన్సీ ప్రాంతాల్లో బలహీనపడింది మావోయిస్టు క్యాడర్. మావోయిస్టు దళాల్లో కీలక పాత్ర పోషించారు ముచ్చిక. హిడ్మాకు మంగి అత్యంత నమ్మకమైనటువంటి గన్మెన్. పిఎల్జీఏ సభ్యుడిగా చురుగ్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది మంగికి. భద్రతా బలగాలతో జరిగినటువంటి మొత్తం 7 భారీ ఎన్కౌంటర్లలో నేరుగా మంగి పాల్గొన్నారు. ఈరోజు ఈ మీడియా పర్సన్ని పిలవడానికి కారణం ఏంటంటే మన సమక్షంలో 3 మావోయిస్ట్ సరెండర్ చేస్తున్నారు. మన జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ వర్ధా సార్ ఆధ్వర్యంలో మోటివేట్ చేసి ఈ 3 సరెండర్ కి మోటివేట్ చేశాము. సో నంబర్ 1 ఈ అమ్మాయి మచ్కి మంగి దంతేశ్వరం విలేజ్ సుక్మా డిస్ట్రిక్ట్ నుండి. సెకండ్ కదితి లక్ష్మయ్య గచన్పల్లి విలేజ్ సుక్మా డిస్ట్రిక్ట్. అండ్ థర్డ్ కదితి ఎంకా ఈజ్ అబౌట్ 56 years అండ్ గచన్పల్లి విలేజ్ సుక్మా డిస్ట్రిక్ట్. వీళ్ళు 3 ఛత్తీస్గఢ్ నుండి మన దగ్గర సరెండర్ కోసం వచ్చేసారు. సో ఫస్ట్ నేను డీటెయిల్ చెప్తాను. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బనే చెప్పాలి. గెరిల్లా యుద్ధ నిపుణుడు, మావోయిస్టు పార్టీ టాప్ లీడర్ మడావి హిడ్మాకు అత్యంత కీలకమైనటువంటి పర్సనల్ గన్మెన్గా వ్యవహరించినటువంటి ముచ్చిక మంగి బుధవారం పోలీసులు ఎదుట లొంగిపోవడం ఒకంత సంచలనంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పోలీసుల ఎదుట హిడ్మాకు గన్మెన్గా వ్యవహరించినటువంటి ముచ్చిక మంగి లొంగుబాటు అనేది మావోయిస్టులు ఏ స్థాయిలో బలహీనపడుతున్నారు, వారు ఇక మావోయిస్టులుగా కొనసాగేటువంటి పరిస్థితులు లేకపోవడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. అలాగే గతంలో మార్చిలో ముగిసినటువంటి డెడ్ లైన్ తర్వాత వారు కొంత సమయం అడగడం, ఇలా కీలకంగా ఒక్కొక్కళ్ళు విడతల వారీగా లొంగిపోతూ ఉండటం కూడా ఒకంత శుభపరిణామం అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ఇంకా లొంగిపోవాల్సినటువంటి కీలక నాయకులు మరికొంతమంది ఉన్నారు, వారి కోసమే మేము చూస్తున్నాం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఈ లొంగుబాటుని ఎలా చూడాలంటారు? ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్ మాడవి హిడ్మా పర్సనల్ గన్మెన్ ముచ్చట మంగి ఈ రోజు పోలీసులు లొంగిపోయారు. ఆయనతో పాటు లక్ష్మయ్య, ఎంత అనే మరో ఇద్దరు దళ సభ్యులు కూడా ఆయుధాలను వీడి మరి జనజీవన కలిసిపోయిన పరిస్థితి కనబడుతోంది. అయితే హిడ్మాకి అత్యంత నమ్మకమైనటువంటి రక్షకుడిగా పర్సనల్ గన్మెన్ గా మరి ఆ ముచ్చట మంగి పోలవరం జిల్లా ఓఎస్పీ ఎదుట లొంగిపోవడం జరిగింది. ఆయన అత్యంత కీలకంగా అయితే హిడ్మాకి సంబంధించి పర్సనల్లీ గన్మెన్ గా ఉంటూ ఆయన పర్సనల్ పనులు ఆయనకు చేయడానికి అంటే రైట్ హ్యాండ్ లాగా ఎప్పుడు నిరంతరం ఆయన వైపు ఉంటూ వెనక ముందు మొత్తం కూడా ఏదైతే ఆయన భద్రతా విషయాల్లో కానీ వేరే ఇతర దాంట్లో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు లొంగిపోవడం ఒకసారిగా మరి ఇది మావోయిస్ట్ పార్టీకి ఎదురు చెప్పాలని చెప్పుకోవచ్చు. దాంతో పాటు పిఎల్జీ సభ్యుడిగా కూడా చురుగ్గా పనిచేశారు. మంచి భద్రతా బలగాలతో పాటు మొత్తం 7 భారీ ఎన్కౌంటర్ నేరుగా ఆయన పాల్గొన్నారు. సో అంటే గతంలో పిఎల్పిఏ సభ్యుడిగా ఉన్న కాలంలో ఈ 7 ఎన్కౌంటర్లకు సంబంధించి హిడ్మా లేనప్పుడు కూడా ఈ ఎన్కౌంటర్లు ఆయన ఒక్కడే మరి చేశారు కాబట్టి చాలా కీలకమైనటువంటి సభ్యుడు అని చెప్పొచ్చు. దాంతో పాటు హిడ్మాకి సన్నిహితులైనటువంటి వీళ్ళు గణనీయంగా తగ్గిపోవడం, హిడ్మా మరణం తర్వాత క్యాడర్ అంతా కూడా కుంగిపోవడం, పిఎల్జీ సభ్యులంతా కూడా కీలక లీడర్లు తెలంగాణకి సంబంధించిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు, ఒరిస్సాకి సంబంధించిన వాళ్ళు, ఛత్తీస్గఢ్ కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా లొంగిపోవడం, ప్రస్తుతం ఈయన లొంగిపోవడం కూడా మరి కొంత అంటే మావోయిస్ట్ పార్టీకి ఎదురైనప్పటికీ ఇటు పోలీసుల వర్షంలో చూస్తే ఖచ్చితంగా ఆయన హిడ్మాకి సంబంధించినటువంటి మెయిన్ గన్మెన్ కాబట్టి కొంత శుభపరిణామం అని చెప్తున్నారు. అయితే వీళ్ళు ప్రధానంగా లొంగిపోవడానికి కారణాలు అయితే ఏదైతే ఈ మొత్తం ఈ బలగాల గాలింపు కావచ్చు, మొత్తం పోలీసులకు సంబంధించి మొత్తం క్షుణ్ణంగా అడుగులన్నీ గాలిస్తా ఉన్నారు. ఎట్టకేలకు మరి డెడ్ లైన్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఏదైతే అరణ్యంలో ఉండి ఏమి చేసేది లేక వాళ్ళు ప్రస్తుతానికి జనజీవన సమస్యలో కలిసిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ లొంగుబాట్లు, కాల్పుల విరమణకు సంబంధించి కూడా ఇప్పటికే మరి చర్చలు జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. కేంద్రం ఇంకొంతమంది ఎవరైతే కొంతమంది యాక్టివ్ గా ఉన్నారు, ఆ యాక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళను గాలిస్తా ఉంది. ఆ గాలిస్తున్న దానికి కూడా కేంద్రం ఖచ్చితంగా ఎంత ఉంటుందో ఏమో మీరందరూ కూడా లొంగిపోవాలి అని అయితే వాళ్ళు కేంద్రం చెప్తా ఉంది. ప్రస్తుతానికి
మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి సెంట్రల్ కమిటీ అలాగే పోలిట్ బ్యూరో సభ్యులలో మరి అత్యాధునిక ఎన్కౌంటర్ లో మరణించిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కేవలం కొంతమంది సీనియర్ నాయకులు అయితే ఒక్కరిద్దరు ఉన్నట్లు మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళు చాలా మంది ఎన్కౌంటర్ లో మరణించారు, మిగతా వాళ్ళు లొంగిపోయారు. సో కీలక నాయకులు ఎవరు కాబట్టి ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే అంటే హోంశాఖకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ మాత్రం ఖచ్చితంగా ఇది మాకు శుభ పరిణామం. ఇంకో కొన్ని రోజుల్లో మొత్తమే అంటే దేశంలో 2026 కంప్లీట్ అయిపోయేసరికి ఖచ్చితంగా దేశంలో మావోయిస్ట్ పదమే లేకుండా మరి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కీలక లీడర్లు అయితే ఎవరు లేరు, ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా మరి జనజీవన సమితిలో కలిసిపోయారా లేదంటే అంటే యాక్టివ్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో యాక్టివ్ గా అయితే ఎవరు కనిపించలేదు. ఎస్, అంటే ఇది ఏ విధంగా చూడాలంటే రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు మావోయిస్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్లుగా జరగబోతోంది అనేటువంటి మాట. చాలా సంప్రదింపుల తర్వాత అలాగే కీలకమైనటువంటి కొన్ని హామీలు తీసుకున్న తర్వాత మాత్రమే కీలక నాయకుల లొంగుబాటు ఉంటుంది. సో ముచ్చిక మంగి లొంగుబాటు కూడా అదే విధంగా ఉంది అనేటువంటి మాట. ఏంటి మావోయిస్టులకు సపరేట్గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి హామీ అంటే వేధింపుల పర్వం కావచ్చు, లేకపోతే లొంగుబాటు ప్రక్రియ తర్వాత ఇచ్చేటువంటి ఆర్థిక భరోసా కావచ్చు, సమాజంలో గౌరవప్రదంగా బ్రతకడానికి కావాల్సినటువంటి ఆ విషయాలకు సంబంధించి ఏంటి వాటిని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా అంటే చాలా మంది మావోయిస్టులు జనజీవన శాంతిలో కలిసిపోయినాక ప్రస్తుతానికైతే చాలా మంది హ్యాపీగా ఉన్నారు. మన తెలంగాణలో లొంగిపోయినటువంటి వాళ్ళు చూసారు, సెక్రటేరియట్కి వెళ్ళడం కావచ్చు, వేరే వేరే పార్టీలతో కలవడం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రిఫరెన్స్ కావచ్చు, అన్ని కూడా చాలా అద్భుతంగా అంటే ఖచ్చితంగా జనజీవన సవంతిలో కలిసిపోయినాక ఒక నార్మల్ అంటే నార్మల్ వ్యక్తి ఎలాగైతే అన్ని చోట్ల తిరుగుతారో వాళ్ళు కూడా అట్లనే తిరుగుతున్నారు. కాబట్టి ఇటు ఒక వైపు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే డబ్బులు కావచ్చు, మనీ అలాగే అంటే బతకడానికి కావాల్సినటువంటి వసతులు కావచ్చు, ఇప్పుడు అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఏ రకంగా బతకాలనుకుంటున్నారో అవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సహాయం చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సహాయం చేస్తుంది. ప్రస్తుతానికి ఈ విషయంలో అంటే ప్రభుత్వం విషయంలో మాత్రం వాళ్ళు లొంగిపోయిన తర్వాత ఎలాంటి రిమార్క్స్ అయితే లేవు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి రిమార్క్ అయితే లేదు ముందు. కానీ ఇప్పుడున్నటువంటి కొంత ఏదైతే ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి వాళ్ళ కోసం విచ్ఛిన్నంగా అంటే బాగా తనిఖీలు అయితే చేస్తా ఉన్నారు. భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు నిఘా అయితే పెడుతున్నాయి. సో కాబట్టి కొంతమంది మిగిలి ఉన్న వాళ్ళు ఎవరున్నారు వాళ్ళందరూ కూడా తక్షణమే లొంగిపోవాలని అయితే మరి భద్రతా బలగాలు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. మొత్తం మీద కీలకమైనటువంటి పరిణామంగా కూడా చెప్తున్నారు ముచ్చిక మంగి లొంగుబాటుకు సంబంధించి. మరికొన్ని రోజుల్లో కీలక సభ్యులు కూడా లొంగుబాటు ప్రక్రియ అనేది ఉంటుంది. నిరంతరం పోలీసుల సంప్రదింపులు కావచ్చు, మావోయిస్టులు ఇక జనజీవన స్రవంతిలో కలవటం తప్ప వారికి వేరే ఆప్షన్ లేదు అనేటువంటి రీతిలో ప్రస్తుత పరిస్థితులు వారికి ఆ విధంగా విరుద్ధంగా ఉండడంతో జనజీవన స్రవంతిలో కలవాల్సినటువంటి పరిస్థితులు రావడం, మావోయిస్టులుగా కంటిన్యూ చేయాలంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఒకంత అడ్డంకిగా మారిపోవడం కావచ్చు, ఇతరత్ర కీలక నాయకులు లొంగిపోవడంతో దశ దిశ నిర్దేశించేటువంటి వాడు ఎవరూ కూడా లేకపోవడంతో ఒకంత కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి మావోయిస్టులు సరైనటువంటి సమయంలో తీసుకుంటున్నటువంటి కీలక నిర్ణయంగా కూడా చెప్తున్నారు. చూడాలి మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కీలక నాయకుల లొంగుబాటు ఉంటుందా లేదా అనేది.